నమస్తే, నేను ఆదిత్య. తెలంగాణ రాజకీయాలు అనగానే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే తరుణంలో కనిపిస్తూ ఉన్నాయి. అనూహ్యంగా ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు వాదనలు ప్రతివాదనలు చేసుకుంటున్న తరుణంలో సినీ ప్రముఖులైనటువంటి సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించినటువంటి అంశాన్ని మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట పెద్ద రచ్చకే దారితీస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలకి సినీ హీరో అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. మీ రాజకీయాల్లోకి సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలు ఎందుకు లాగుతున్నారంటూ ప్రశ్నించారు. మరి మీరు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆయన విమర్శిస్తూ ఉన్నారు. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. తెలంగాణ రాజకీయాలు ఎంత వాడి వేడిగా జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఒకెత్తు అయితే అనూహ్యంగా సినీ సెలబ్రిటీస్ అయినటువంటి సమంత, నాగచైతన్య విడాకుల అంశాన్ని తీసుకొచ్చి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా మీద రచ్చ అవుతుంది. ఇప్పుడు ఆ రచ్చ మీద నాగార్జున స్పందించారు. అసలు దీన్ని ఎలా డిస్కస్ చేయొచ్చు, దీని గురించి మనం ఏం మాట్లాడుకోవచ్చు? మొట్టమొదట నాగార్జున గారు ఏం పెట్టారో ఒకసారి చూద్దాం. ఆయన ఎక్స్ వేదికలో షేర్ చేసినటువంటి గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో అని ఆయన ఆమె చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు, ఖండించారు వాటిని. సో ఆమె ఏం చెప్పారు? ఎన్ కన్వెన్షన్ విషయాన్ని ప్రస్తావించారు. సో ఎన్ కన్వెన్షన్ని ఆ రోజుల్లో కూలగొట్టకుండా ఉండాలంటే సమంతని తన దగ్గరికి పంపించాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేశారని, దాంతో నాగార్జున వాళ్ళు ఆమెను ఫోర్స్ చేసి వెళ్లాల్సిందిగా ఆమెని అడిగారని, కానీ ఆమె ఒప్పుకోకపోతే విడాకులిచ్చి పంపించేశారని చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఆమె చేశారు. సో ఇంతకుముందు నేను ఆమె వేరే అంటే ఇది పూర్తి పాఠం నేను చూడలేకుండా మాట్లాడాను నేను ఇందాక వేరే ఇష్యూలో. సో ఇది చేసిన తర్వాత కొంచెం ఇబ్బందికరంగా నేను అనిపిస్తుంది నాకు కూడా. సో ఎందుకు ఇంత తీవ్రంగా ఆమె సురేఖ గారు స్పందించారంటే ఒక విషయంలో ఆమె బాధితురాలయ్యారు. సో రీసెంట్గా జరిగినటువంటి ఒక ఈవెంట్లో సురేఖ గారికి మెదక్ ఎంపీ అయినటువంటి బీజేపీ నాయకుడైనటువంటి రఘునందన్ రావు ఒక నూలుదండ వేశారు ఆమె మెడలో. దీన్ని కొంతమంది వాళ్ళు బీఆర్ఎస్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళని చెప్పేసి అంటూ ఉన్నారు. వాళ్ళు చాలా జుగుప్సాకరమైన రీతిలో ట్రోల్ చేస్తూ వచ్చారు. సో వాళ్ళ బంధం గురించి చాలా నీచంగా మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత రఘునందన్ రావు దాని మీద స్పందించారు. ఆమె నాకు అక్క, నేను ఆమె తమ్ముణ్ణి, అలాంటి దాన్ని వాళ్ళు ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక లాయర్ కాబట్టి నేను ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటాను చట్టపరంగా అని చెప్పేసి ఆయన దానికి వివరణ కూడా ఇచ్చారు, దాన్ని స్పందించారు. సో దీని మీద రచ్చ జరుగుతూ ఉంది. అంటే హరీష్ రావు స్పందించారు. సో ఇది బాధాకరం, ఇలాంటి ఒక మహిళకి మీద ఇట్లా చేయడం అనేది తప్పు అని చెప్పేసి ఆయన అన్నారు. కానీ కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడని ఈమె ప్రశ్నించారు. దాని మీద మళ్ళీ కేటీఆర్ ఏదో స్పందిస్తే అప్పుడు ఈమె దానికి ప్రతిస్పందనగా ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడారు. సో అప్పుడు మనకి ఇప్పుడైతే ఆమె ఏదైతే మాట్లాడారో సమంత అనే చాలా స్పెసిఫిక్గా స్పష్టంగా ఇట్లా చెప్పారో, అంటే కేటీఆర్ పంపమని అడిగారని చెప్పి ఆమెను తన దగ్గరికి, సో వీళ్ళు ఫోర్స్ చేశారని అని ఏదైతే చెప్పారో ఇది నిజంగా ఆమె అలా చెప్పడం అనేది, అంటే ఆమె దగ్గర ఖచ్చితంగా ఆధారాలు ఉంటే తప్ప ఇలాంటి విషయాలు బయట పెట్టకూడదు, మామూలుగా చెప్పకూడదు. సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో భాగంగా ఆమె మాట్లాడింది అని అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది జీవితాలు ఇందులో ఉన్నాయి, ఒక కుటుంబం యొక్క పరువు ప్రతిష్టలు దీని మీద ఉన్నాయి. పైగా చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి ఆమె ఏమైతే చేశారో, అంటే విడాకులకి కారణం నాగచైతన్య, సమంత విడాకులకి కారణం సో ఆయన వాళ్ళే కేటీఆర్ అని చెప్పేసి ఆమె ఏదైతే ఆరోపణలు చేశారో, అంటే ఇప్పుడు మనం చెప్పిన దాంట్లోనే చాలా విషయాలు ఆమె అక్కడ ప్రస్తావన చేశారు. అయితే ఇక్కడ మరి ఆమె చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా కానీ మరి వాళ్ళు అప్పుడే యాక్చువల్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ కన్వెన్షన్ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఎప్పుడైతే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఫస్ట్ వాళ్ళు మొదట్లోనే ఎన్ కన్వెన్షన్ మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. అప్పటికి కొంత పాక్షికంగా అక్కడ కాంపౌండ్ వాళ్ళని కూడా వాళ్ళు కూలదోశారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ మనకి దాన్ని విరమించుకున్నారు. ఇది జరిగింది 2014లో. కానీ నాగ చైతన్య సమంత అప్పటికి వివాహం చేసుకోలే. సో వాళ్ళు ఇద్దరు ఒకరికొకరు స్నేహంగా ఉన్నారు లేదా ప్రేమలో ఉన్నారు, కానీ పెళ్ళి అయితే అప్పటికి ఇంకా కాల. వాళ్ళు పెళ్లి చేసుకుంది 2017 అక్టోబర్లో. అట్లాగే 4 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత మళ్ళీ 2021 అక్టోబర్లోనే వాళ్ళు మేమిద్దరం కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడిపోతున్నామని చెప్పేసి వాళ్ళు తమ సోషల్ మీడియా వేదికగా తమ అకౌంట్ ద్వారా వాళ్ళు చెప్పారు అది. సో మరి ఎన్ కన్వెన్షన్ అప్పుడు ఎందుకు ఆపారు అనే దానికి అప్పుడు ఈ సమంత ఇష్యూకి సంబంధం ఎక్కడ ఉంది అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం 2014లోనే చర్యలు ఉపక్రమించి ఎందుకు ఆపేసింది అనే ప్రశ్నకి సమాధానాలు మన దగ్గర అయితే లేవు. అది వాళ్ళకే తెలియాల్సి ఉంది. సో మళ్ళీ ఇప్పుడు అంటే మరి ఆమె చెప్పిన దాని ప్రకారమే చూసుకున్నా వీళ్ళు విడాకులు తీసుకున్నారు కదా, మరి దానికి సంబంధం సమంత దానికి అంగీకరించలేదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఎన్ కన్వెన్షన్ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు అనే ప్రశ్న మళ్ళీ తలెత్తుతుంది. సో మరి ఇక్కడ ఆమె కంప్లీట్గా చూస్తే నాగార్జున అతని కుటుంబం మొత్తం ఆమె వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు పరువు ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంట కలిపే రీతిలో, అంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలోనే ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. సో ఆమె ఇలాంటి చాలా అంటే దేనికి ఈ దారితీస్తుంది, తాను అంటున్న మాటలు ఎలాంటి విపరిణామాలకు దారితీస్తాయి అనే విషయం తెలియకుండా ఆమె మాట్లాడారా? ఎందుకంటే ఆమె ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. పైగా ఆమె చాలా ఇప్పటివరకు కూడా ఒక డిగ్నిఫైడ్ లీడర్గానే పేరు తెచ్చుకున్నారు. సో అలాంటి ఆమె పైగా ఈ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మనిషి కాదు, సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆమె. మరి ఆమె ఎందుకు ఈరోజు కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో ఈ విషయాన్ని నాగ చైతన్య సమంత వాళ్ళ యొక్క విషయాన్ని విడాకుల విషయాన్ని ఇందులో ప్రస్తావన చేసి సో సమంతని ఫోర్స్ చేశారు కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పి అని నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారని ఏదైతే ఆమె ఆరోపణ చేశారో అవి అత్యంత దురదృష్టకరం, బాధాకరం అని చెప్పాలి. సో అంటే దీనికి వెంటనే ఎవరైనా ఎలా స్పందిస్తారు, ఎలా స్పందించాలో కూడా తెలియని పరిస్థితి. సో వాళ్ళ రాజకీయాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయాల్లోకి ఇలా వీళ్ళని లాగటం అనేది ఆల్రెడీ ఎన్ కన్వెన్షన్ కూల్చివేశారు ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక బాధ ఉందో ఆ విధంగా వాళ్ళు పడుతూనే ఉంది ఆ కుటుంబం ప్రస్తుతం అయితే. సో అది దానికి దేనికి ఎందువల్ల గతంలో ఎందుకు చేయలేదు, ఎందుకు తీయలేదు, దాన్ని కూలదోయలేదు, ఇప్పుడు ఎందుకు కూలదోశారు అనే దాని మీద ఒక చర్చలు నడుస్తూనే ఉండే. దాని వెనుక కారణాలు వెతికేవాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఇప్పుడు సో నాగార్జున గారు కూడా ఇలా తీవ్రంగా ఖండిస్తున్నాను, ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని కోరుతున్నాను అని చెప్పి అన్నప్పటికీ కూడా జరగాల్సినటువంటి డ్యామేజ్ ఆ కుటుంబానికి జరిగిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా యుగంలో ఏ చిన్న మాటలు ఎవరు ఏం మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా అది ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. అవి ఉపసంహరించుకున్నా కానీ వెళ్ళిపోయే విషయం కాదని. సో ఇది జీవితకాలం అంతా కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఈ మాటలన్నీ కూడా ఇవి స్టోర్ అవుతూనే ఉంటాయి, ఇవన్నీ కూడా సేవ్ అయిపోతూనే ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ కాలంలో ఇప్పటి కాలంలో ఒక మాట మాట్లాడేటప్పుడు, ఒకరి మీద ఆరోపణ చేసేటప్పుడు, ఒకరి మీద వేరే విధమైనటువంటి అంటే వాళ్ళ ప్రతిష్టకి భంగం కలిగించే ఏదైనా సరే ఒక మాట చెప్పే ముందు ఆచితూచి మాట్లాడాలి మీడియాతో మాట్లాడేటప్పుడు. సో కొండా సురేఖ గారు ఏదైతే ఒకవేళ ఆమె చెప్పిన దానికి నిజంగా ఆధారాలు ఉంటే అవి ఆ ఆధారాలను బయట పెట్టగలగాలి. లేకపోతే బహుశా ఇది నిజంగానే చాలా తీవ్రమైన పరిణామాలకి దారితీసే అవకాశం ఉంది, ప్రమాదం కూడా ఉంది. చూడాలి మరి ఆమె నిజంగా ఆమె తన మాటల మీద క్షమాపణ చెప్తారా, వెనక్కి తీసుకుంటారా? సో దీని మీద మళ్ళీ నాగార్జున కుటుంబం వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటి, దీని మీద సమంత కానీ నాగచైతన్య కానీ స్పందిస్తారా?
సమంత కానీ ఏమన్నా కనుక దీని మీద స్పందిస్తే కొంత దీనికి ఆమె చెప్పిన దానికి ఆమె వర్షన్ కూడా ఏంటి అనేది కనుక బయటకు వస్తే అప్పుడు మనం దీని వెనక ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్, సార్ చెప్పినట్టు మాట అనేది చాలా పొదుపుగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రాజకీయ విషయాలకు వస్తే అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, రాజకీయంగా ఎంతైనా విమర్శించుకోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళడం అనేది అంత కరెక్ట్ కాదంటూ ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతున్నారు. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఈ అంశం ఎలా ముందుకెళ్తుంది, సమంత కానీ నాగచైతన్య కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలంటే మనకు కూడా కొంచెం టైం కావాలి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.